వ్యాయామం ప్రారంభించాలి. బాగా చూడండి జాగ్రత్తగా. ఈ వ్యాయామం ముఖ్యంగా ప్రధానమైన అవయవం ముక్కు కాబట్టి ముక్కును కదిలించడం. ఇక్కడ మన ఆచార్యం చూపిస్తున్నారు చూడండి. బాగా ముక్కు చిట్లించడం వదలడం అంటే ముక్కు చుట్టూ ఉన్న భాగాలకు ఇప్పుడు మనం పట్టినటువంటి ఆవిరి లోపలికి చేరి లోపల చేరి చెడు కఫం కరిగిపోవడం అవకాశం ఏర్పడుతుంది. అలాగా ఇంత బుగ్గలు పూరించాలి. రెండవ వ్యాయామం బుగ్గలు బాగా గాలి నిండా బాగా పూరించండి. ఇంకా ఇది పూరించేటప్పుడు రెండు చేతుల చూపుడు వేళ్ళు చెవులలో దోపి నిటారుగా పెట్టి పూరిస్తే చాలా మంచి ఉపయోగం జరుగుతుంది. చెవులు, ముక్కు, దవడలు ఇన్ని భాగాలు శుద్ధవుతాయి. నోరు బాగా తెరవడం మూయటం, బాగా తెరవడం మూయటం. ఇదైన తర్వాత మెడను గాలి తీసుకుంటూ వెనక్కి చెమట కక్కాల బాగా వదులుతూ ముందుకి. ఇలాగా ఒక 10 నుంచి 20 సార్లు యథాశక్తి ప్రకారం చేయాలి. దీనివల్ల గొంతు, మెడ, ఈ గొంతు అంతర్భాగాలలో కఫం కరిగిపోతుంది. ఆ తర్వాత మెడ ఈ పక్కకు ఇటు భుజాలు ఎత్తకుండా అటు ఇటు మెడను సాగదీయాలి. కుడి పక్కకు ఎడమ పక్కకు, మళ్ళా కుడి పక్కకు ఎడమ పక్కకు. ఇది 4. ఆ తర్వాత మెడను ప్రక్కన తిప్పడము, బాగా మధ్యలో రావటం, మళ్ళా తిప్పటం, మధ్యలో రావటం. ఇలా ఒక 10 నుంచి 20 సార్లు. 6వ వ్యాయామము. తర్వాత మెడను గుండ్రముగా తిప్పటము, కుడి నుంచి ఎడమకు. ఇలా మొదలుపెట్టి ఇలాగా నిదానముగా ఒక 10 సార్లు చేసి వ్యతిరేక దిశలో మళ్ళా కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి. ఇలాగా చక్కగా మెడ, గొంతు భాగాలలో పేరుకున్న కఫం కలుగుతుంది. 7 అయిపోయింది. తర్వాత చేతులు 2 ఇట్లా పెట్టి ఛాతీని బాగా వెడల్పుగా చేయాలి. చూడండి ఆచార్య చూపిస్తారు చూడండి. బాగా గాలి తీసుకుంటూ గాలి వేసి ముందురా మళ్ళీ తీసుకుంటూ బాగా ఎంత వస్తే అంత వెనక బాగా సాధన బాగా వదిలేయి. ఇలాగా ఒక 10 సార్లు చేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. చేతులు 2 ఇలా పెట్టి గాలి తీసుకుంటూ పైకి పూర్తిగా బాగా సాగదీయాలి. నిటారుగా ఉండాలి, ఓకరం లేకుండా. ఇలా కూడా ఒక 20 సార్లు చెయ్యాలి. తర్వాత భుజాలు ఇట్లా పెట్టి ఇక్కడికి పైకి అది అలాగా ఈ విధంగా ముందు నుంచి వెనక్కు, వెనక నుంచి ముందుకి ఒక 20 సార్లు ఈ వ్యాయామం కూడా మీరు తప్పకుండా చేయండి. ఈ విధంగా ఈ వ్యాయామాన్ని పూరించిన తర్వాత మధ్యలో మీరు విరామం తీసుకుంటూ అలసట లేకుండా, ఇబ్బంది లేకుండా, శరీరం మీద ఒత్తిడి పడకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలి మీరు. ఇది అయిపోయిన తర్వాత ప్రాణాయామము, దీనికి సంబంధించినటువంటి ప్రాణాయామం ఏ విధంగా చేయాలి చూడండి జాగ్రత్తగా. ముఖ్యంగా ఇందులో సూర్య భేదన ప్రాణాయామము రాసుకోండి. సూర్య భేదన ప్రాణాయామము. రెండవది ఉజ్జాయి ప్రాణాయామము. ఉజ్జాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కుడి చేతి మధ్య వేలు, ఉంగరం వేలు ఇక్కడ ఆచార్యులు చూపిస్తున్నారు. దీంతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడి ముక్కుతో నిదానముగా బాగా ఎంత పీల్చగతం పీల్చి అదే చేతి బటన వేలుతో కుడి ముక్కును మూయాలి. మూసి ఎడమ ముక్కు తెరిచి ఎడమ నుంచి గాలిని నిదానముగా బయటకు పోతూ లోపల ఉన్న చల్లదనం అంతా ఎడమ ముక్కు ద్వారా బయటకు పోతున్నట్టుగా భావన చేయాలి. కుడి ముక్కును తీసుకునేటప్పుడు ఇది సూర్యనాడి కాబట్టి వేడి గాలి లోపలికి పోతుంది అనేటువంటి భావన చేయాలి. ఎడమ రంధ్రాన్ని తెరిచి ఎడమ నుంచి నిదానముగా భావన ఏది ఎంత బలంగా ఉంటుందో ఫలితం కూడా అంతే బలంగా ఉంటుంది. ఈ విధంగా ఈ సూర్య భేదన ప్రాణాయామం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 సార్లు కనీసం 5 నిమిషాల సేపైనా, 5 నుంచి 10 నిమిషాల సేపైనా చేస్తే ఒక్క రోజులోనే ఈ ముక్కుకు సంబంధించిన సమస్యలు పటాపంచలైపోతాయి. రెండవది ఉజ్జాయి ప్రాణాయామం. ఉజ్జాయి అంటే ఈ గొంతు కండరాలను బిగించి గాలిని మెల్లగా లోపలికి తీసుకోవటం. చూపిస్తారు ఆచార్యులు.
అంటే గొంతు కన్నా ఇట్లా గట్టిగా పట్టి చేయటం వల్ల ఆ కండరాల ఈ గొంతు లోపల గోడలుగా తట్టుకొని వాటికి అతుక్కుని ఉన్నటువంటి బంక లాంటి కఫం కూడా అప్పటికప్పుడు ఊడిపోయి అది బయటపడిపోతుంది. ఉజ్జాయి ప్రాణాయామం, అది నోట్లోకి వచ్చేది ఊసిపడేసేయండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాగా ఈ ప్రాణాయామ కార్యక్రమాన్ని మనం ముగించాలి. ఇది ముగించిన తర్వాత ఇక చేతులలో ఈ శ్వాసకోశము అంటే ఊపిరితిత్తులు, గొంతు, ముక్కుకు సంబంధించినటువంటి మర్మస్థానాలు ఉన్నాయి. అక్కడ కనుక నొక్కితే ఆయా భాగాలు చైతన్యవంతమై అత్యంత శక్తివంతమై ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి తగినటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేతులలో మర్మస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద ఎలా ఒత్తిడి కలిగించాలో చెప్పుకుందాం. చూస్తూ ఉండండి.